కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు పుట్టింది 1987 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎన్నికైంది 2014 సంవత్సరంలో. అంటే ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన వయసు అక్షరాల 26 ఏళ్ల వయసు. అతి చిన్న వయసులోనే ఎంపీగా గెలిచిన వ్యక్తి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇంకా చెప్పాలంటే ఆయనకి ఆనాటికి అసలు పెళ్లే కాలేదు. వాస్తవానికి ఈ తరం కుర్రాళ్లే కాదు, పాత తరం నేతలైనా సరే పెళ్ళైన తరువాతే రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ పెళ్లికి ముందు రాజకీయాల్లోకి వచ్చి చదువు పూర్తి చేసుకున్న వెంటనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా ఘన విజయం సాధించి ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ప్రజల కోసం కష్టపడి పనిచేసి ఆ తర్వాత పెళ్లికి ఏర్పాట్లు చేసుకునే నేతలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన నేతల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఒకరు. 26 ఏళ్ల వయసులో ఎంపీగా గెలిస్తే 2 ఏళ్ల పాటు తన పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజా సేవలో గడిపి ఆ తర్వాత 28 ఏళ్ల వయసులో చక్కగా ఓ ఇంటి వాడయ్యాడు. హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. తన భార్య మనసునే కాదు, నియోజకవర్గ ప్రజల మనసులు కూడా గెలుచుకున్నాడు. అందుకే 2019లో వైసీపీ వేవ్ రాష్ట్రమంతటా ఉన్నా సరే ఆయన గెలుపును మాత్రం జగన్ వేవ్ అడ్డుకోలేకపోయింది. రెండోసారి కూడా ఎంపీగా గెలిచారు. తాజాగా మరోసారి 2024 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన దేవేగౌడ, ఐకే గుజరాల్ కేబినెట్ లో 1996 నుంచి 1998 వరకు, అంటే 2 ఏళ్ల పాటు కింజరాపు ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన తనయుడు అదే పార్లమెంట్ సీట్లో గెలిచి 28 ఏళ్ల తర్వాత కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘనత దక్కడానికి, కేంద్ర మంత్రి పదవి దక్కడానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టాల్ని నిచ్చెనగా మలుచుకుని విజయానికి మెట్లుగా చేసుకున్నారు. అసలు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోని రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? మొదటిసారి ఎంపీగా ఎలా గెలిచారు? వరుసగా 3 సార్లు గెలిచిన క్రమంలో ఎంపీగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఆయన భార్య ఎవరు? ఎవరి కూతుర్ని ఆయన పెళ్లి చేసుకున్నారు? వారి పెళ్లి వెనుక జరిగిన తతంగం ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు 1987 డిసెంబర్ 18వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు ఎర్రన్నాయుడు గారు, తల్లి గారి పేరు విజయలక్ష్మి. ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్. ఆయన నడిచి వస్తుంటే ఎంతటి ప్రత్యర్థులైనా సరే వణికిపోవాల్సిందే. నుదుటున బొట్టు ఆయనలోని ప్రత్యేకత. ఆయన హరిశ్చంద్రాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 1996 నుంచి 98 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2012 నవంబర్ 2వ తేదీన జరిగిన ప్రమాదంలో ఎర్రన్నాయుడు గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన చనిపోయే నాటికి కొడుకు రామ్మోహన్ నాయుడు అమెరికాలో చదువుకుంటున్నారు. రామ్మోహన్ నాయుడు గారు 1వ తరగతికి శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. 1994లో ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్ గా ఎన్నికయ్యారు. ఆయన రాజధాని హైదరాబాద్ లో ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. దీంతో పిల్లలతో సహా కుటుంబం అంతా కలిసి శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. భారతీయ విద్యాభవన్ లో 4-5 తరగతుల్ని రామ్మోహన్ నాయుడు గారు చదువుకున్నారు. ఆ తర్వాత 1996 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు గారు లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. దీంతో ఆయన కేంద్ర మంత్రిగా అవకాశం రావడంతో రామ్మోహన్ నాయుడు గారి చదువు మళ్లీ ఢిల్లీకి షిఫ్ట్ అయింది. 1998 నుంచి 2004 వరకు, అంటే ఇంటర్ వరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత అమెరికాలోని ఫర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత లాంగ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. పట్టభద్రుడయ్యాక 1 సంవత్సరం పాటు సింగపూర్ లో ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి వచ్చారు రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఢిల్లీలో ఉండి చదువుకోవడం వల్ల ఆయనకి హిందీ మీద మంచి పట్టు దక్కింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలకి పెద్దగా హిందీ రాదు. పార్లమెంట్ లో మాట్లాడాల్సిన సందర్భం వస్తే గనక అందరూ కూడా ఇంగ్లీష్ లోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే రామ్మోహన్ నాయుడు గారు మాత్రం హిందీలో దంచుకొట్టేవారు. ఎవరి కుర్రాడు అని పార్లమెంట్ అంతా నివ్వెరపోయేలా ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడిన మాటలతో దేశమంతా యమా పాపులర్ అయ్యారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఎవరిని పోటీకి దించాలా అని తర్జనభర్జన అప్పట్లో జరిగిందే. ఆయన తమ్ముడు కింజరాపు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడానికి ఇష్టపడతారు, కానీ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు మొగ్గు చూపలేదు. దీంతో తండ్రికి బదులుగా కొడుకు రామ్మోహన్ నాయుడిని బరిలోకి దించాలని చంద్రబాబు ఆలోచన చేశారు. మొదట్లో రాజకీయాలంటే రామ్మోహన్ నాయుడికి ఇష్టం లేకపోయినా, ఆసక్తి లేకపోయినా చంద్రబాబు గారు పదే పదే చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి చేయడంతో టీడీపీలో చేరారు.
తండ్రి వారసత్వాన్ని తీసుకున్నారు. ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. 2013లో టీడీపీ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు. 2013వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ విభజన మీద పోరాటంలో మాజీ సీఎం చంద్రబాబు గారికి మద్దతు ఇస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షలో కూడా కూర్చున్నారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి మొదటిసారి పోటీ చేసి 1,25,576 ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రాకి కేంద్ర విశాఖ కేంద్రంగా రైల్వే జోడిస్తామని ప్రకటించగా దాన్ని పట్టించుకోవడం లేదని 2018 అక్టోబర్లో ఆమదాల వలస రైల్వే స్టేషన్లో రాత్రంతా ప్లాట్ఫామ్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అయితే దానికి ముందే 2018 ఫిబ్రవరిలో కేంద్రం స్టేట్ 3 ఆర్గనైజేషన్ ప్రకారం అందించాల్సిన సాయం అందడం లేదంటూ ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 6,653 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం 3 ఎంపీలు మాత్రమే గెలవగా వారిలో రామ్మోహన్ నాయుడు గారు ఒకరు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని తప్పకుండా చెప్పి తీరాలి. 2024 ఎన్నికలకు ముందు పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఏపీకి సంబంధించిన సమస్యలపై మాట్లాడుతుంటే టైం అయిపోయిందంటూ పదే మైక్ కట్ చేస్తున్నారు. వాస్తవానికి పార్టీల వారీగా వారికున్న సంఖ్యా బలాన్ని బట్టి మాట్లాడే సమయాన్ని కేటాయిస్తారు. రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చిన టైం అయిపోవడంతో మైక్ కట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రామ్మోహన్ నాయుడు గారు వచ్చే ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీలతో ఈ సభలోకి వస్తాం, అప్పుడు మాకు కావాల్సిన టైం మాకుంటుంది అంటూ లోక్సభలోనే సవాల్ విచ్చేశారు. అన్నట్టుగానే ఇప్పుడు టీడీపీ భారీ సంఖ్యలో సీట్లు గెలిచింది. ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏలో కీలకంగా మారింది. ఇప్పుడు నిజంగానే కేంద్ర మంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు గారు ఎంతసేపు మాట్లాడాలి అంటే అంతసేపు మాట్లాడొచ్చు కూడా. ఇక్కడే చాలా మందికి ఓ డౌట్ అయితే ఉంది. రామ్మోహన్ నాయుడుకి ఎందుకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు, ఇంకా చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా అనే డౌట్ అయితే తప్పకుండా వచ్చి తీరుతుంది. టీడీపీ నుంచి ఈ ఎన్నికల్లో 16 మంది ఎంపీలుగా గెలిచారు. వారిలో చాలా మంది వయసులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు. విజయసాయి రెడ్డిని ఆయన ఓడించారు. ఓసారి ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా వ్యవహరించారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. నర్సరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి, హార్డ్ వర్కింగ్ పర్సన్. కాకపోతే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి లాస్ట్ మినిట్ లో మొన్న టీడీపీలో గెలిచారు. అంతేకాదు విశాఖ నుండి శ్రీభారత్ కూడా గెలిచారు. ఎంపీలందరిలోకెల్లా ఆయనకి రికార్డు స్థాయి మెజార్టీ వచ్చింది. ఏకంగా 5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాలయ్య గారికి చిన్నాలుడు కూడా. అయినా సరే ఆయనకి కూడా కేంద్ర మంత్రి పదవిని ఇవ్వలేదు. ఇంతమందిని కాదని రామ్మోహన్ నాయుడు గారికి ఈసారి కేంద్ర మంత్రి పదవి వరించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. రామ్మోహన్ నాయుడు గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఈ కోణంలోనే చంద్రబాబు ఆలోచించారు. అందులోనూ వరుసగా 3 సార్లు మంచి మెజార్టీతో గెలిచిన నేత కాబట్టి సీనియారిటీ రీత్యా చూసుకున్న రామ్మోహన్ నాయుడు గారికి అర్హత ఉంటుంది. అంతేకాదు టీడీపీని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న ఫ్యామిలీ కాబట్టి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంటుంది. ఆ కోణంలో కూడా చంద్రబాబు ఆలోచించి ఉండొచ్చు. అందులోనూ యువకుడు కేవలం 36 ఏళ్ల వయసులోనే 3 సార్లు ఎంపీకిన రికార్డు ఆయన సొంతం కాబట్టి పదవి దక్కడం అనేది సమంజసం కూడా. ఇక చివరిగా రామ్మోహన్ నాయుడు గారి వ్యక్తిగత జీవితం విషయానికి వద్దాం. 28 ఏళ్ల వయసులో ఆయనకి పెళ్లయిందని మనం చెప్పుకున్నాం కదా. 2017 జూన్ నెలలో శ్రావ్య గారితో రామ్మోహన్ నాయుడు గారికి పెళ్లయింది. అయితే శ్రావ్య గారు ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారిది ప్రేమ పెళ్ళ అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. అయితే రామ్మోహన్ నాయుడు గారి పెళ్లి అనుకోకుండా శ్రావ్య గారితో నిశ్చయమైంది. రామ్మోహన్ నాయుడు గారు బండారు అప్పలనాయుడు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చదువుకున్నారు. ఆ బండారు అప్పలనాయుడు ఎవరో కాదు, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారి కొడుకే. స్నేహిత నాయుడు గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి తన సోదరికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఆల్రెడీ అప్పటికే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచన అప్పలనాయుడికి వచ్చింది. దీంతో అదే విషయాన్ని తండ్రికి చెప్పి ఇంట్లో చెప్పి ఒప్పించారు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడాడు. పెళ్లి కోసం అంటూ కాదు గానీ పర్సనల్ గా ఒకసారి మా చెల్లెమని మాట్లాడు, నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవుదాం అంటూ చెప్పేసరికి రామ్మోహన్ నాయుడు గారు సరే అన్నారు. ఆ తర్వాత శ్రావ్యతో ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి మాట్లాడారు. ఇద్దరు మనసులు కలిశాయి. దీంతో ఇరు కుటుంబాలు కూడా ప్రొసీడ్ అయ్యాయి. మొత్తానికి ఓ టీడీపీ సీనియర్ నేతకి చెందిన కొడుకు, మరో టీడీపీ సీనియర్ నేతకి చెందిన కూతురికి 2017 జూన్ నెలలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే పెళ్లి జరగడంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పెళ్లిలోనే తెగ హంగామా చేశారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.
7 ఏళ్ల వారి వైవాహిక జీవితానికి ఓ తీపి గుర్తుగా ఓ కూతురు కూడా జన్మించింది. ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు పార్టీ, ఇంకోవైపు ఎంపీగా విధులు, ఇలా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న రామ్మోహన్ నాయుడు గారికి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమోషన్ లభించింది. మోదీ కేబినెట్ లో చాలా మంది సమర్థులు ఉండొచ్చుగాక, కానీ రామ్మోహన్ నాయుడు గారు ఖచ్చితంగా వారి సరసన చేరి తీరుతారు. మంచి కేంద్ర మంత్రి అని అనిపించుకుంటారు. అది మాత్రం పక్కా. ఏపీకే కాకుండా కేంద్ర మంత్రిగా మంచి పనితీరుతో దేశమంతటా అందరి మనసులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.